అందరికీ దైవజనుల కుటుంబానికి కూడా ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ఈ సమయంలో సంఘారాధన ప్రారంభ ప్రార్థన కుమారమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా దేవుని వందనాలండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావించిన కాక. అలాగే గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు సజీవమైన రెక్కల స్వప్న భద్రపరిచి కాచి కాపాడిన దేవదేవునికి దగ్గరే స్తుతులు స్తోత్రాలండి. ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడ మహానద్ర సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిన్న నిరంతరం యొక్క రీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు తండ్రి. గడిచిన దినమంతా నా ప్రభా, గడిచిన వారమంతా నా ప్రభా నీ సజీవమైన రెక్కల స్వప్న భద్రపరిచి కాచి కాపాడేందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన వట్టిదాన్ని మట్టిదాన్ని తండ్రి, ఎందుకో పనికిరాందనయ్యా నీకు వందనాలు తండ్రి. నన్ను నా ప్రభా ఎలా సజీవిగా ఉంచావంటే నా ప్రభు నీ ఉచితమైన కృపే అయ్యా. అయ్యా వందనాలయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు నా ప్రభా. నన్ను నా తండ్రి సజీవంగా ఉంచిన ప్రభా ఈరోజు ఎలా నిలబడ్డానంటే నా ప్రభా నైనా నీ కృపే నా తండ్రి. నేను నీకు స్తోత్రాలు వందనాలు నా ప్రభా. నేను నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రభా నేను ప్రార్థించుకునే ధనించుకున్న దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా నా తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని నా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా ప్రభా ఆ బిడ్డలు నా ప్రభా ఏ అక్కర్ల అవసరంతో వచ్చారో నీకు తెలిసయ్యా. ఆ అక్కర్ల అవసరం తీర్చమని అడుగుతున్నా దేవానికి స్తోత్రం తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. నా ప్రభా నా తండ్రి ఇదిగో తండ్రి నా ప్రభా ప్రారంభ ప్రార్థన నా ప్రభా నా తండ్రి ఇదిగో తండ్రి ప్రారంభ ఇచ్చిన ప్రభా ప్రార్థన వరకు నా ప్రభా నా తండ్రి నీవే అధ్యక్షులుగా ఉండి తండ్రి నా ప్రభా నీ ప్రార్థన అంతా నా ప్రభా నీకు మహిమకరంగా జరగడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. అలాగే ప్రభా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి ఇదిగో పాటలు పాడే బిడ్డలో మీరు ఉన్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. వారికి మంచి స్వరాలు దయచేయండి. నీకు వందనాలు తండ్రి. నా ప్రభు వారి పాటలు పాడుచుండగా నా ప్రభు వారికి మంచి స్వరాలు దయచేసి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు తండ్రి. నా ప్రభు వారు పాడినప్పుడు నా ప్రభు నా తండ్రి వారికి నా ప్రభు మంచి స్వరాలు ఇచ్చిన ప్రభు వారిని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నా ప్రభు ఎవరు విడిచిపెట్టినా తండ్రి నీ విడిచే దేవుడు కదయా. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు తండ్రి. నా ప్రభు నాయన వాద్యాలయించి బిడ్డలో మీరు ఉన్నాడు తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. నా ప్రభువానికి స్తోత్రాలు వందనాలు నా ప్రభు. నాయన ఇంకా ఎవరైతే నా ప్రభు రాదలుచుకున్నారో నా ప్రభు ప్రతి బిడ్డని త్వరగా తోడుకురావడానికి కృప దయచేయమని అడుగుతున్నాను నాయన. నైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఎవరినైతే నా ప్రభా నిలబెట్టుకుని నా తండ్రి వాక్యము నా ప్రభా అందిస్తున్నారో దేవా వారిలో నా ప్రభా మీరున్న తండ్రి. వారిని నా ప్రభా నీవు నా ప్రభా ఏడు ఆత్మలతో నా ప్రభా బిడ్డని నింపుకుని తండ్రి మాకు ఆత్మీయ ఆహారం దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు తండ్రి. నా ప్రభు నీకు స్తోత్రం తండ్రి. మగిన కలిగే సేవని గ్రహించగలిగే మనసుకు దయచేయండి దేవా. నా ప్రభుని ఇడిచిపెట్టేవారు కాకుండా నా ప్రభా వాటి ప్రకారంగా జీవానికి నడుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. నైనా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున నా ప్రభు బలారాధన అయ్యా నీకు వందనాలు తండ్రి. నా ప్రభు బలలో చేయబెట్టే ప్రతి బిడ్డని నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటా తండ్రి. నా ప్రభు యోచనగా ఉన్నామేమో నైనా నీకు వందనాలు తండ్రి. నా ప్రభు మమ్మల్ని నా ప్రభు మేము సరిదిద్దుకుని తండ్రి నా ప్రభు బలలో చేయబెట్టడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నాయనా నీకు స్తోత్రాలు వందనాలు. నా ప్రభు మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. వచ్చిన ప్రతి బిడ్డకి నా ప్రభు అవసరాలు ఏ అవసరంతో వచ్చారో నా ప్రభు ప్రతి అవసరం తీర్చండి. నా ప్రభు సంపూర్ణ స్వస్థన ఆరోగ్యంగా నింపమని అడుగుతున్నా దేవానికి స్తోత్రాలు. సంఘంలో ఉన్న అక్కలు ఏమైతే ఉన్నాయో నా ప్రభు ఇంకా ఏం లోట్లు ఉన్నాయో సంఘంలో నా ప్రభు ప్రతి లోటుపాట్లు తీర్చమని సహాయం చేయమని నా ప్రభు ఈ చిన్న ప్రార్థన పాచని చేర్చుకోమని ఘనత మహిమయు ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఈ సమయంలో మన దేవాదేవుడు వారమంతా కాచి కాపాడి మనల్ని ఇలాగ సురక్షితంగా ఉంచినందుకు ఈ కొద్ది నిమిషం ఆయన్ని మన కీర్తనంతో ఆరాధనతో ఆయన మహిమ ఫలితండి. ఈ సమయంలో పైరు బృందం అంతా సిద్ధపడినట్లయితే మనం ఆయన కీర్తన పాడుతూ అందరం ఆయన పైరు బృందం అందరితో కలిసి చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. దేవుడు మహిమపరిచే సమయం. ఫంక్షన్స్లో మొదటి పాటగా సిలువ చెంత చేరినాడు పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతాం. పార్ట్ 2 పాడుచుండగా మీరందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుచున్నాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు.
భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు బంగారాంటి బంగారాంటి మొండి హృదయం బంగారాంటి బంగారాంటి మొండి హృదయం మందించు పండియున్నా పాపులనైనా పండియున్నా పాపులనైనా విరచుచుండే పరము చేరా విరచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు మందారుంటి ఒకటి కాపి మందరియాయే మందారుంటి ఒకటి కాపి మందరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెను ఒంటరి అయినా గొర్రెను వెదకెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని తెచ్చుకొనెను తండ్రి అతని తెచ్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపము విడచి పరిశుద్ధుడా విందులో చేరా పాపము విడచి పరిశుద్ధుడా విందులో చేరా పాపుల గతిని పరికించితిరా పాపుల గతిని పరికించితిరా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలువలెను శిలావలెను పౌలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు
కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పాటల షీట్లో రెండో పాటగా యేసయ్యా నీ కృప నాకు చాలునయ్యా పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళై నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశీరా ఆరాధన చేసే ఆదిత్యనిచ్చింది నీ కృప. ఆశీరా ఆరాధన చేసే ఆదిత్యనిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు
లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. మహిమ కలుగును గాక. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాల్సిందా మరి మన మధ్యలోకి వచ్చి 6 పాటలు నడిపించాల్సింది దేవుని పేరిట మనం చేసుకుంటాం. సంఘం అంతా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధించాల్సిందిగా మనం చేసుకుంటాం. ఎందుకంటే మన స్తుతి దేవుని సింహాసనాన్ని మన మధ్యకు దింపుతుంది. కాబట్టి దేవుని మన మధ్యలో ఆహ్వానించాలంటే మనందరము దేవుని అత్యధికంగా అత్యాసక్తి కలిగి స్తుతించాలి. మరి పాటల షీట్లో 3వ పాటగా సదాకాలం అని నా గురి నిలుపుచున్నాను. మీరందరూ సంఘం అంతా నిలబడి మరి నిలబడినట్లయితే మనం ఆరాధనలోకి వెళ్దాం. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. చుక్కానిలేని నావలై సంగానమే చిక్కుపడగా. చుక్కానిలేని నావలై సంగానమే చిక్కుపడగా. నాదరి చేరి ఈ దరలోన నీ దరి నడిపించినావే. నాదరి చేరి ఈ దరలోన నీ దరి నడిపించినావే. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. అన్యజనులు ఏకమై నిందలు నాపైన మోపినా. అన్యజనులు ఏకమై నిందలు నాపైన మోపినా. నిందలు పాపి నన్నాదుకొని నిలువని కృప చూపినావే. నిందలు పాపి నన్నాదుకొని నిలువని కృప చూపినావే. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. సదాకాలము నీ యందే నా గురి
నాశనకరమైన ఊబిలో నేను పడికుండగా, నాశనకరమైన ఊబిలో నేను పడికుండగా, హస్తము చాచి నన్నాదుకొని ఆత్మతో బలపరచినావే, హస్తము చాచి నన్నాదుకొని ఆత్మతో బలపరచినావే. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకేనా, ఆరాధన ఆరాధన యేసయ్యా నీకేనా, ఆరాధన ఆరాధన నీ యందే నా గురి నిలుపుచున్నాను, యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును, అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. అదే రీతిగా సంగమంతయు మౌనంగా దేవుని సన్నిధిలో మరి బల్ల క్రమాన్ని మనం సమీపించుండగా మన హృదయాలు దేవుని సన్నిధిలో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. అయ్యా, నీ సన్నిధిలో మా హృదయం ఎలా ఉంది? నీ సన్నిధిలో మా జీవితం ఎలా ఉంది? నీ సన్నిధిలో మా నడతలు ఎలా ఉన్నాయి? నీ సన్నిధిలో మా తలుపులు ఎలా ఉన్నాయి? నీ సన్నిధిలో మా చూపులు ఎలా ఉన్నాయి? నీ సన్నిధిలో మా పవిత్రత ఎలా ఉంది? నీ సన్నిధిలో మా పరిశుద్ధత ఎలా ఉంది? ఒక్కసారి దేవుని నామాన్ని మన హృదయాలన్నీ కుమరించుకోవాలి. దేవుని నామాన్ని అడుగుదాం. అయ్యా, ఒకవేళ నీకు విరుద్ధంగా మేమేమైనా పాపం చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. ఒకవేళ నీకు విరోధంగా మేమేమైనా పాపం చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. తండ్రి, నీకు వ్యతిరేకంగా మేమేమన్నా మాట్లాడుతుంటే మమ్మల్ని క్షమించండి. నీకు వ్యతిరేకంగా మేమేమన్నా నడుచుంటే మమ్మల్ని క్షమించండి. నీకు వ్యతిరేకంగా మేమేమన్నా చూపులు చూస్తుంటే మమ్మల్ని క్షమించండి. అతిక్రమం మీరు క్షమించండి. మీకు అనుకూలంగా మార్చండి. మీ బలను సమీపిస్తున్నాం, మీ బల క్రమాన్ని సమీపిస్తున్నాం. యోగ్యులుగా మీ పాత్రలో మీ యోగ్యులుగా ఆయన సన్నిధిలో ఆయన అడుగుదాం. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. మీకు అనుకూలంగా మమ్మల్ని మార్చుకోండి. మీ కృప చూపించండి తండ్రి. మీ కృప దయచేయండి తండ్రి. నా ప్రియుడా, నా కృప దయచేయండి. మీకు అనుకూలంగా మమ్మల్ని మార్చండి తండ్రి. మా జీవితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దావీదు నీకు విరోధంగా పాపం చేసినప్పుడు దావీదు సైతం వల్లనే దేవుడు శిక్షకు ఇందుగానే మమ్మల్ని మేము గమనించుకున్నాం. నీ కోసం బ్రతికేవాడు అడుగుదాం దేవా, మన హృదయాన్ని స్మరించి అడుగుదాం. నీవుంటే నాకు చాలు తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించండి తండ్రి. నా శక్తితో మమ్మల్ని అనేకమైన సమస్యలు మేము మోసుకొచ్చాము. మా సమస్యలను మా భార్యను మీ మీద మోపుచున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మా భారాన్ని మమ్మల్ని తొలగించండి. సన్నిధిలో నీ సిలువ చాటున మమ్మల్ని కనుగొనవచ్చును. ఎటువంటి దుష్టుడు మమ్మల్ని నీ సన్నిధి నుంచి మమ్మల్ని దూరపరచుకున్న ప్రభావం, నీ సన్నిధికి దగ్గరగా మేము జీవించాలి తండ్రి. మా అతిక్రమములను తుడిచిపెట్టు దేవుడు.
దేవా ఒక్కసారి దేవుడు అడుగుదాం. అయ్యా మా జీవితం మీకు దూరంగా ఉంటే ప్రభా మా అతిక్రమములను తొలగించి నీ సన్నిధిలో నీకు దగ్గరగా జీవించే జీవితం మాకు దాయించమని అడుగుదాం. అందరూ కూడా తెరిచి అడుగుదాం. ప్రేమ వర్ణించడానికి నేను చాలా అయ్యా నీ కృపను కాదు నాయన, కార్యాలు వివరించడానికి మా వల్ల కాదు ప్రభా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము పాడదాం. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, అడిగిన వెంటనే దేవుని నామాన్ని తొలగించేవాడు. ఆయన కనికర సంపూర్ణుడు, ఆయన కృపగల దేవుడు. ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన తోసివేసే దేవుడే కాదు. ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కృపచూపు దేవుడు. నీపైన నాపైన అదే రకంగా కృపచూపు దేవుడు. అందరికీ సమానమైన కృపచూపు దేవుడు. ఆయన్ని అడుగుదాం. మా పాపములను క్షమించుదామా, మీ సన్నిధిలో మీ బలను సమీపిస్తున్నాం. మమ్మల్ని యోగ్యులుగా మీరు మార్చండి, మీరు మార్చండి. మమ్మల్ని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నీ దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. దేవా, నీ పరిశుద్ధ శక్తిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తి నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. మమ్మల్ని యోగ్యమైన పాత్రలుగా మీరు చేసుకోండి నాయన. పరమకుమారి మీరు మీ సార పైన ఉన్న పాత్రలు వంటి వారు తండ్రి. మీకు ఇష్టమైన పాత్రలుగా, మీకు యోగ్యమైన పాత్రలుగా, నేను మీకు ఇష్టమైన పాత్రలుగా ఓటి గుండెల వంటి వారు తండ్రి. మమ్మల్ని మీ ఆత్మతో నిండుగా నింపండి తండ్రి. నా తల మట్టుకు ప్రభా, అరికాల నుంచి తల మట్టుకు ప్రభా, మీ ఆత్మతో నింపండి తండ్రి. ఎటువంటి సైతాన్ శక్తులు ప్రభా మమ్మల్ని ఏలుబడి చేయడానికి నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి. నీ కృప మాత్రం చాలు ప్రభా. శోధించినప్పటికీ ప్రభా నీవిచ్చిన వాగ్దానము, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు నన్ను వాగ్దానం చేసిన దేవుడు. అట్టి రీతిగా అంతం వరకు నీ కృప చూపించావు తండ్రి, నీ కృప చూపించావు. దైవ గ్రంథంలో పౌలు పేరు నిలబడినట్లుగా చేస్తావు. అట్టి రీతిగా నీ జీవ గ్రంథంలో మా పేరు నిలబడినట్లు నీకు విరోధముగా మేమేమో ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించు, నీకు అనుకూలంగా మమ్మల్ని మార్చండి తండ్రి.
క్షమించండి, క్షమించండి, క్షమించండి. మీ సహాయం మాకు కావాలి, మీ కృప మాకు కావాలి, మీ దయ మాకు కావాలి, మీ దయ మాకు కావాలి ప్రభా. మీ సహాయం మాకు అనుగ్రహించండి, మీ సహాయం మాకు అనుగ్రహించండి, మీ సహాయం ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. నాయనా మీ గలములంతా పాత్రలుగా మమ్మల్ని చేయండి, మమ్మల్ని చేయండి, మమ్మల్ని వాడుకోండి తండ్రి, మమ్మల్ని వాడుకోండి తండ్రి. నీ కృప దయచేయండి, కృప దయచేయండి. అడుగుదాం దేవుడిని, నీ కృప దయచేయమని అడుగుదాం. ఆయన సన్నిధిలో మనం ఉంచుకోవాలని అడుగుదాం. వాక్యం వినిచుండగా ఆయన వాక్శక్తిని మనకు అనుగ్రహించాలి. మన చెవులు, మన మనసు, మన చెవులు తెరచినట్లుగా దేవుడు అడుగుదాం, దేవుడు అడుగుదాం. అయ్యా మీరు మాతో మాట్లాడండి, మా మనసులు శుద్ధిగా తాకండి. మేమేమన్నా నీకు విరోధంగా ప్రవర్తించండి, మా మనసులతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీకు అనుకూలంగా పాత్రగా మమ్మల్ని చేయమని అడుగుదాం. మీరు మాకు మాట్లాడండి, మా జీవితాలు మీరు మార్చండి, మీరు మాకు కనబడించండి, మీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించండి. మీరు మాకు సహాయం చేయండి, నీ సహాయం మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి, నీ సహాయం ఆత్మానుసారమైన ఆయన పరిశుద్ధాత్మ శక్తి, నీ కృపానుసారమైన జీవితం, నీ వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దాయిచేయమని నీ శక్తిని మాకు దాయిచేయండి. నీ ప్రార్థన జీవితాన్ని మాకు నేర్పించండి. నీ వాక్యం మాకు గుర్తుండాలి, నీ వాక్యం మన మనసులో ఫలింపచేయమని అడుగుదాం దేవుడిని, అడుగుదాం దేవుడిని. అది శక్తిని మన మధ్య వస్తుంది, అడుగుదాం. శక్తిని శక్తిని దాయిచేయండి. Let your light shine upon us. Jesus Christ, it's a yawning of the light. మీకు దయచేయండి, మీకు దయచేయండి. మీ ఆత్మానుసారమైన జీవనం దయచేయండి. మా నడవడి, మా పరిస్థితుల ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. మీ శక్తిలో మేము జీవించాలి నాయనా. ఈ లోకాశలకు, ఈ లోక పనులకు, ఈ లోక తలంపులకు మా భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టేది. నీ సన్నిధిలో కాంప్రమైజ్ లేని జీవితం మాకు దయచేయండి. హోలీ స్పిరిట్, let you work on us, let you work on us. నాయనా నీ శక్తిని మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని ఏడుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తిని ప్రభా మా నుంచి దూరపరచండి. మా మనసులో మీరు ఉండండి తండ్రి. మా హృదయ సింహాసనం మీరు ఆశీర్వడు కండి తండ్రి. మీ ఆలోచన చెప్పండి, మీ మాట మాకు వినిపించండి తండ్రి. నాయనా నీ శక్తిని, నీ శక్తిని, నీ శక్తిని హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ మీ సన్నిధి దించండి, మీ సన్నిధి దించండి. ఈ సింహాసనం మాపై ఉంచండి, ఈ సింహాసనం మాపై ఉంచండి, ఈ సింహాసనం మాపై ఉంచండి. మా విన్నపములు వినండి, మా విన్నపములు వినండి. మా జీవితాలు మీరు మార్చండి, మా జీవితాలు మీరు మార్చండి, మా జీవితాలు మీరు మార్చండి. ఈ సన్నిధిలో నిండా ఇవ్వగలిగి అడుగుచున్నాను, ఇదే ఇవ్వగలిగి అడుగుచున్నాను. ఇదే పరిస్థితులు మాకు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని కాపాడు, ఇంతవరకు సజీవంగా ఉంచారు నాయనా. దానికి కారణం ఉంది, దానికి కారణం ఉంది. మమ్మల్ని నాయన మా పట్ల మీ ప్రణాళిక ఏదో ఉంది. ఆ ప్రణాళికను మాకు చూపించండి, ఆ ప్రణాళికను మాకు చూపించండి, ఆ ప్రణాళికను మాకు చూపించండి. మమ్మల్ని ఏ రకంగా నడవాలో మాకు చూపించండి. మా నేత్రాలు తెరవండి, మా మనసులు మీరు తెరవండి, మా మనసుల్లో మీరు ఉండండి. మీ శక్తిని దాయిచేయండి, మీ శక్తిని దాయిచేయండి, మీ శక్తిని దాయిచేయండి, మీ శక్తిని దాయిచేయండి, మీ శక్తిని దాయిచేయండి. నీ పరిశుద్ధ శక్తిని దాయిచేయండి, దాయిచేయండి, ప్రతి ఒక్కరి హృదయం బద్దలు కొట్టండి, బద్దలు కొట్టండి. మాట్లాడండి, మాట్లాడండి. మీ శక్తిని దాయిచేయండి, శక్తిని దాయిచేయండి, శక్తిని దాయిచేయండి. ఇలా మనం చేస్తున్న ప్రతి దురాత్మ శక్తి నుంచి విడిపించండి, విడిపించండి. మీ సన్నిధిలో మీ అనుకూలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటాం. ఈ ఆత్మశక్తి మా అందరికీ అనుగ్రహించండి, బలపరచండి, బలపరచండి, బలపరచండి. ఈ కృప దయచేయండి, ఈ కృప దయచేయండి, ఈ కృప దయచేయండి. ఈ కృప మాత్రం చాలు, ఈ కృప మాత్రం చాలు. క్షమించండి. ఈ ఆరాధన, ఈ స్తుతి నీకు మాత్రమే మహిమ కలుగునట్లుగా
రెక్కలు ప్రభా ఆదరించినందుకు కొరకు మీరుండి మీకు మనం జరిగించుకోండి యేసు నామములో అడుగుచున్నాము లేచి నిలబడినట్లయితే 126వ కీర్తన సహోదరి శ్రీలేఖ నుంచి చదువుతారు. అందరూ తరగతి చదువుతారు. సహోదరి శ్రీలేఖ. అందరికీ వందనాలు. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 126 కీర్తన మొదటి నుండి అనేక వచనాలు. సియోనుకు తిరుగువచ్చు వారిని యెహోవా చెరలో నుండి విడిపించినప్పుడు మనము కలకలిన వారి వలె నొంటిమి. మన నోటి నుండి నవ్వుండెను. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనురి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు కొరినట్లు యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని పోవును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన తన ముందు నిలచిన వింది మరి ఒకరు, వెనక నుంచి కన్నింది ఒకరు. తన ముందు నిలచిన వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు. గేలి చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయి ప్రేమ, పదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, పదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు గడిచిన కాలమంతా, గడిచిన నెలంతా కూడా మనల్ని, మన కుటుంబాన్ని ఆయన దైవ కృపలో, ఆయన కృప మహాదైశ్వర్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన యొక్క మహా కృపను బట్టి మనల్ని, మన కుటుంబాన్ని కాచి కాపాడి ఈ రీతిగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మొదటి వారాన్ని మనం దేవుని సన్నిధిలో కూడుకుని ఆరాధించుకునే ధన్యతను, కృపను, ఆ యొక్క మహా అదృష్టాన్ని మనందరికీ దేవుడు దయచేసినందుకు దేవుడికి ఒకసారి కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధుడు, రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం వందనాలు చెప్తే దేవుడు కూడా సంతోషిస్తాడు, నేను కూడా సంతోషిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మెండుగా మీకును మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోకి ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని. దేవుని
కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. కథలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఆకాశమందు ఆశీనుడైన మా కన్న తండ్రి, శాశ్వత ప్రేమతో మమ్మల్ని కాపాడుతూ అనుదినము నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నైనా నీ జీవం గల మాటల్లో జీవము గల దేవ వట్టి వారైన మమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూనైనా నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా వట్టివాణ్ణినైనా నన్ను బూడిద చేయమని అడుగుచున్నాను తండ్రి. కేవలం నన్ను మరుగుపరిచి నీవు మహిమ పొందుకోమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మను కూడా, హృదయాన్ని తండ్రి నీ పరిశుద్ధ అగ్నితో కాల్చమని అడుగుచున్నాను నైనా. నీ బిడ్డలకి నైనా కావలసిన వర్తమానాన్ని నువ్వు అందించమని అడుగుచున్నాను. ఈ స్థలంలో ఏ మాటలు కావాలో ఆ మాటలు మీరే మాట్లాడమని అడుగుచున్నాను. ఈ పరిశుద్ధ ప్రాంగణం చుట్టూ తండ్రి నీ దేవదూతలు కావాలా ఉంచమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీవు నాతో ఉండినైనా మా అందరితో మాట్లాడి దేవా కేవలం నువ్వు మహిమ పొందుకోమని, విడిచిపెట్టే వారి ప్రకారం కాకుండానైనా వాక్యం ప్రకారం నడిచే ధన్యత మా అందరికి దయచేయనైనా. దేవా, వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే కృపను అనుగ్రహించండి అయినా. వాక్యాన్ని మా హృదయంలో దాచుకుని అనేక మందికి పంచిపెట్టే బిడ్డలాగా మమ్మల్ని నడిపించమని, నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రిక రాస్తూ ఎఫెసీల సంఘానికి ఒక అద్భుతమైన మాటలను అందిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భంలో అన్యజనులకు తెలియజేస్తూ ఉంటారు. కొన్ని సందర్భంలో ఆయన లోకములో పడిపోతున్నటువంటి క్రీస్తుకు ఎదురుగా వ్యతిరేకంగా నడుస్తున్న బిడ్డలతో మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో విశ్వాసులను బలపరిచే మాటలు మాట్లాడుతుంటారు. కొన్ని స్థలాల్లో ఆయన కేవలం పరిశుద్ధుల కోసం మాత్రమే మాట్లాడుతుంటారు. హల్లెలూయా. అటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుని చిత్తం వల్ల మాత్రమే ఏదైనా జరుగుతుంది కానీ మనిషి చిత్తం వల్ల, మనిషి ఆలోచన వల్ల, మనిషి ఏదో ఒకటి చేద్దామని అతను ముందుకు వెళ్ళడం వల్ల ఏదో శక్తి ఉంది, బలం ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అందరూ నాకున్నారు, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే కనుక ఏ మనిషి వల్ల కానే కాదు. కేవలం ఆయన మొట్టమొదటిగా వాక్యం ద్వారా ఏం సెలవిస్తారంటే, దేవుని చిత్తం వల్ల నేను మీకు పరిశుద్ధులైన వారికి, విశ్వాసులైన మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మన దేవుడు, మన తండ్రి ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఉన్న మన కన్న తండ్రి ఆయన కృప, ఆయన ప్రేమ అపారంగా మనపై ఉంది. హల్లెలూయా. అటువంటి కృపను, అటువంటిమైన కృప మహాదైశ్వర్యాన్ని, ఆయన మహాత్యాన్ని, ఆయన మహిమను కేవలం మనందరికీ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడుతున్న సమయంలో ఆదిమ కాలం నుంచి మనం చూసుకుంటే కనుక ఎవ్వరూ విమోచించలేనిది, ఎవ్వరు కూడా సదాకాలము శాశ్వతంగా చేయలేని పని కోసం అపోస్తలుడైన పౌలు గారు విలువైన మాటలు ఆయన మందిరంలో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీల సంఘంతో మాట్లాడుతూ పరిశుద్ధులైన వారికి, విశ్వాసులైన వారికి నేను తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, ఇదిగో ఆయన దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి మాత్రమే, కేవలం ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి ఏం జరుగుతుందంటే విమోచన జరుగుతుంది. మన అపరాధములకు నీవు నేను చేస్తున్నటువంటి ప్రతి దినము కూడా చేస్తున్న ఏ యొక్క క్రియ అయితే ఉందో, ఏ యొక్క పని అయితే ఉందో, ఏ స్థలములో ఏ మాట అయితే ఉందో ప్రతిదీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే దానికోసం క్షమాపణ కేవలం ఎవరు కలిగిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుని యొక్క రక్తములో మాత్రమే విమోచన ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన అద్భుతమైన మాటలు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క విమోచన ఎలా జరుగుతుంది? ఈ విమోచన అంటే శాశ్వతమైన విమోచన, నిత్యమైన విమోచన. దేనికోసం విమోచన జరిగించాడు, అది ఎన్ని రకాలుగా మన జీవితాల్లో దేవుడు కలిగిస్తా ఉన్నాడు, ఏ రీతిగా ఏ స్థలంలో ఎలా మనతో విమోచన కలిగించి మనం దూరపరిచాడు, సదాకాలము జరిగేటువంటి విమోచన ఎలా జరిగించాడు అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అటువంటిది దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధులకు, విశ్వాసులైన బిడ్డలకి, అంటే నమ్మకముతో ఎవరైతే దేవునితో నడుస్తున్నారో ఆ బిడ్డలకి,
వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మన జీవితాల్లో అనేకమైన స్థలాలకు వెళ్తూ ఉంటాం, అనేక పనులు జరుగుతూ ఉంటాయి, అనేక విధాలుగా కొన్ని స్థలాల్లో నుంచి, కొన్ని సమస్యల్లో నుంచి, కొన్ని ఇబ్బందుల్లో నుంచి ఎవరో ఒకరు విడిపించడం వల్ల ఆ స్థలం నుంచి వచ్చేస్తాం. చాలా మంచిదే, సంతోషం, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకంటే ఈ యొక్క విమోచన కేవలం దేవునితో పరిశుద్ధ సంఘంలో మీరు జీవించడానికి, దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడటానికి, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలవబడటానికి, మీరు నీతిమంతులుగా దేవుని యొక్క పట్ల మీరు వ్యవహారం నడిపించడానికి, దేవునితో ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నిలవాలి, ఆయనతో జీవించాలి, ఆయన ఎన్నుకోవాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం రక్తం చిందించాడు. ఆ రక్తములో ఏముంది అంటే కనుక విమోచన ఉంది, క్షమాపణ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, మన దేవుడు ఏమి కార్యం చేస్తున్నాడు అని మనం బాగా జ్ఞాపకించుకుంటే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో నా ప్రియుని యందు, నా కుమారుని యందు నేను ఆయన పంపించి ఆయన రక్తము ద్వారా విమోచన కలగాలి. ఈ లోకములో పాపాలు చేస్తా ఉన్నారు, దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు, పాపాలు చేస్తా ఉన్నారు, దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు. కానీ నీ సదాకాలము నిత్యమైనటువంటి విమోచన ఎవరికి దొరకట్లేదు. దొరకని సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని, భూమి లేదు, ఏమీ లేదు, ఈ లోకంలో నువ్వు నేను లేను, జగత్తుకి అసలు పునాది లేదు, పునాది వేయక పడక ముందే దేవుడి యొక్క ఆలోచనలో ఆయన మహాజ్ఞానముతో మట్టి వారమైన మనల్ని ఆయన మహిమతో నింపాలని, మట్టితో చేయబడిన మనల్ని ఆయన మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలని క్రీస్తు కేవలం ఏం చేశాడంటే, ఆయన నిర్ణయించుకుని జగత్తు పునాది వేయక ముందే నీ కోసం, నా కోసం ఆయన విమోచించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కేవలం కృప మహాదైశ్వర్యుని బట్టి, ఆయన కృపను బట్టి మనలందరినీ విమోచించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడి మనం ముందుకు నడుస్తున్న సమయంలో ఆయన కాలం పరిపూర్ణమయ్యే దినం ఒక దినాన్ని వస్తుంది. హల్లెలూయా. ఆ దినాన్ని ఎవరం ఉంటామో, ఎవరం చూస్తామో, ఎవరం లేదో కానీ కాలం సంపూర్ణమయ్యే ఒక సమయం వస్తుంది. ఆ సమయాన్ని మనకేం కావాలంటే, ఆయన రక్తం ద్వారా విమోచింపబడిన వారు, పాపాలకు అపరాధాల ద్వారా క్షమించబడిన వారు, కేవలం సమస్తం ఏకముగా కూడి ఈ లోకములో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది ప్రజలు ఉన్నారో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రతి ఒక్కరు కూడా ఏకముగా సమకూడి ఆయన దగ్గర ఉండాలనే ఒక ఆలోచనతో ఆయన సమైక్యత చేయడానికి ఒక విమోచన అని మనకి ప్రజలకు కావాలి అని ఆయన మహాజ్ఞానం ద్వారా మనతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అంటుంటాడు, మనకి ముందుగానే ఒక వారసత్వం కావాలి. అంటే ఒక ఇంటికి వెళ్ళి మనం స్వతంత్రంగా జీవించాలంటే కనుక వారసత్వంలో నీకు తండ్రి ఉండాలి, తండ్రికి తండ్రి ఉండాలి, తండ్రికి తండ్రి ఉండాలి, వాళ్ళకి బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలందరూ కూడా వారసత్వం ఎక్కడైతే ఉందో, మన ఇల్లు ఎక్కడైతే ఉందో, ఒక ఇంటి పేరు ఏదైతే ఉందో, మనకు మూలాధారం ఏదైతే ఉందో, ఒక మహా తండ్రి అంటే మన కని పెంచి పోషిస్తున్న తండ్రి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం జీవించాలంటే ఒక స్వతంత్రత, ఒక వారసత్వం కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మనందరికీ పరిశుద్ధాత్మనే ఒక ముద్రను వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ అగ్నితో నీ హృదయాన్ని కార్చాలని, పరిశుద్ధాత్మని వరం ప్రతి ఒక్క బిడ్డ, వారసత్వంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలని, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఇతను యథార్థవంతుడు, దేవుని కోసం ప్రయాసపడే బిడ్డ, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా దేవుని పని చేయాలంటే ఆయన ఎంతో ఆసక్తితో ఏ యొక్క లోకంలో పని చూడకోకుండా ముందుకు వెళ్ళే బిడ్డ, ఇతను యథార్థవంతంగా పనిచేస్తాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ఇతను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడి కార్యాలు జరుగుతాయి, ఇతను దేవుని బిడ్డ అని ఒక ముద్ర వేయడం జరుగుతుంది. హల్లెలూయా. అటువంటిది విమోచించి విమోచకుడు ఏ రీతిగా ఆయన విమోచన మనకు తెలియజేస్తున్నాడంటే, ఎబ్రీయులు రాసిన పత్రికలో అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది. 9వ అధ్యాయము 11వ వచనంలో అద్భుతమైన మాట ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిత్యమైన విమోచన ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎబ్రీయులు రాసిన పత్రికలో ఎబ్రీయులతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఈ లోకంలో అనేకమైనటువంటి విశ్వాస వీరులు ఉన్నారు, వారందరూ కూడా గతించిపోయారు.
కొంతమంది పరదేశంలో ఉన్నారు, కొంతమంది ఏమో లోకంలో నశించిపోయారు. అయితే ఒకటి ఉంది, నిత్యమైన విమోచన ఒకటి ఉంది మీ జీవితాల్లో. ఈ నిత్యమైన విమోచన మీకు జరగాలంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఆయన రాబోతున్న జరగబోతున్న మేలుల నిమిత్తం దేవునికి స్తోత్రం. అంటే రాకడ విషయంలో జరిగేటువంటి విషయాన్ని, మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ఆయన ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక రాకడ దినాన్ని మనకు ఒక విమోచన కలగాలంటే, దేవునితో మనం ఉండాలంటే కనుక క్రీస్తు జరగబోయే మేలు నిమిత్తం మనం ఈ లోకములో ఎన్ని మేలులు ఉంటాయో మేలులన్నీ జరగాలని మేలులోని మేలులు మరచిపోలేనయ్యా మేలులు అంటూ మేలుల కోసం పాటలు పాడమంటే ఇంట్లో కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నప్పుడు నీవు చేసిన ఉపకారములకి ఎన్నో మేలులు చేసేసానైనా, అన్నింటిలో నుంచి నన్ను కాపాడానైనని పాటలు పాడమంటే అద్భుతంగా సేవకులు పాడతారు, విశ్వాసులు పాడతారు. కానీ ఇక్కడ ఎలా వచ్చాడు, నిత్య నిబంధన ఎలా చేస్తున్నాడు, నిత్య విమోచన ఎలా చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే కనుక ఒక ప్రధాన యాజకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రధానమైన ఒక పని చేయడానికి వచ్చాడు. అందుకనే ప్రధాన యాజకుడు కావచ్చు, ప్రధాన అధికారి కావచ్చు, ప్రధాన న్యాయాధిపతి కావచ్చు, ప్రధానమైనటువంటి అధ్యక్షుడు కావచ్చు, ప్రధాన గాయకుడు కావచ్చు, ప్రధాన యాజకుడు కావచ్చు, ఈ లోకంలో ప్రధానమైన వారు ఎవరు లేరు. కానీ నిత్యమైన విమోచన కలిగించినటువంటి యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ప్రధాన యాజకుడుగా ఆయన కుడి పార్శ్వాన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఎన్నో పాటలు పాడుతున్నారు కదా కొయిలు వారు. వీళ్ళందరికీ ప్రధాన గాయకుడు ఎవరు అంటే కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కనుక. నా గొంతుకు సన్నగుందండి, నా గొంతుకు లావుగుందండి, నా గొంతుకు మొద్దుమారిపోయిందని ఒకానొక సమయంలోను 10 సంవత్సరాల తర్వాత పాట పాడాలంటే సిగ్గేసింది నాకు. సిగ్గేసి విమోచన లోకంలో వాళ్ళు కలిగిస్తారా, విమోచన సంఘములు కలిగిస్తారా, లేకుంటే మనకి బిరుదులు, లేకుంటే అవార్డులు, లేకుంటే ఏదన్నా సంఘములు ఇస్తారా అని ప్రార్థన చేసుకుని ఆలోచిస్తూ ఉంటే ఈ అంత చక్కగా సన్నగా స్వరాలతో పాడేవాళ్ళు ఎంతో మంది సహోదరులు పాడుతుంటే మా సంఘంలో నేను పాట పాడటానికి సిగ్గేసి ఒక మూలను కూర్చున్నాను, సూర్యులు కూర్చున్నట్టు. కూర్చుంటున్న సమయంలో దేవుడు మనల్ని విమోచిస్తే కనుక, దేవుడు ఆయన మనల్ని క్షమిస్తే కనుక, దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ కోరుకుంటే కనుక, దేవుడు నిన్ను నిర్ణయించుకుంటే కనుక, దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటే కనుక, నువ్వెక్కడికో వెళ్ళిపోయి తోకుంటే ఆ యొక్క ఓడ అడుగు బాడగంలో నుంచి లాక్కొచ్చినటువంటి దేవుడు నిన్ను కూడా లాక్కొచ్చి విమోచించి దేవుని సన్నిధిలో నిలవబెడతాడని మర్చిపోకు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ఆయన ప్రధాన గాయకుడిగా ఉన్నాడు, ఆయన స్వరమేనికిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగ్గుపడకుండా పాట పాడటానికి వెళ్ళినప్పుడు ముచ్చూరు చెమటలు పట్టేసి ఎంతో అయోమయమైపోయి నా హృదయం ఎంతో గాబరపడిపోయింది. కానీ దేవుడు మాత్రం విడిపించలేదు. విమోచిస్తే కనుక ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి, ప్రధాన గాయకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు స్వరాన్ని నీకు ఇస్తాడు. నిన్ను విమోచిస్తే కనుక ఆయన ఆత్మనే నీలో ఉంచి ఆయన చేసే కార్యాలన్నీ కూడా నీతో జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు విమోచించాలి, ఎన్ని విధాలుగా దేవుడు విమోచించాడు, దేవుడి నుంచి నిన్ను నన్ను విమోచించాడంటే దేవుడు అంటా ఉన్నాడు, ఆదిమ కాలంలో దేవుని దగ్గరికి, యెహోవా తండ్రి దగ్గరికి, మన కన్న తండ్రి దగ్గరికి, పరిశుద్ధుడైన తండ్రి దగ్గరికి, ప్రేమగల తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నారు ప్రజలు. వెళ్ళి అక్కడ దేవుడు ఏదైతే దేవుని సన్నిధులు అర్పించమన్నాడో ప్రతిదీ కూడా తీసుకు వెళ్ళి తోచా తప్పుకోకుండా క్రమముగా అన్ని తీసుకువెళ్తా ఉన్నారు, పెడతా ఉన్నారు, వస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు, వస్తా ఉన్నారు. అక్కడ చేస్తున్న కార్యం ఏంటి తెలుసా? అక్కడ కూడా యాజకులు ఉన్నారు. హల్లెలూయా. ఆ యాజకులు చేసే పని ఏంటి తెలుసా? నాకులాగే నిలబడి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా విమోచింపబడ్డా మీరు వెళ్ళిపోండి, మీ పాపాలు క్షమించబడ్డా మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయి 6 నెలలకు సంవత్సరాలకు మళ్ళా తిరిగి వచ్చి నాకు మళ్ళీ విమోచన కావాలి, నా చెయ్యి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నా కన్ను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నా హృదయం పాడైపోయింది, ఏమి చేస్తానని మరలా దేవుని పాద చెంతకు వచ్చేవారు. వస్తా ఉన్న సందర్భాల్లో, సమయాల్లో తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రి ఆలోచించి అద్భుతమైనటువంటి ఒక పని ఎలా చేశాడంటే, పరిపూర్ణుడైన ఆయన కుమారుణ్ణి, వివేకమైనటువంటి ఆయన కుమారుణ్ణి, ఆసక్తి కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి ఆయన మహోన్నతుణ్ణి, ఆయన పరిపూర్ణమనుగా ఉన్నటువంటి ఆయన ప్రియమైన కుమారుణ్ణి, ప్రియుని యందు ప్రేమించే కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన ఎలా వచ్చాడు తెలుసా?
కనుడుగా వచ్చాడు, స్థిరమైన కార్యాలు చేయడానికి వచ్చాడు. అనుదినము కూడా ఆయన అనుగ్రహంతో నిన్ను నింపడానికి వచ్చాడు. అనుక్షణము కూడా నీతో ఉండటానికి ఆయన వచ్చాడు. అందుకనే ఘనమైన కార్యం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నిత్యమైన విమోచన కలిగించడానికి దేవుడు మన యొద్దకు వచ్చాడు. ఆకాశం ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, నీవు నేను గమనించుకుంటే కనుక ఆయన పాదపీఠాన్ని కూడా సరిపోనని, ఆయన పాదాలకు కూడా సరిపోనట్టు భూమి మీద ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దిగి వచ్చి ఆయన చేస్తున్న కార్యక్రమం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ఆరాధన క్రమాన్ని మార్చేశాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ మార్చేశాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నటువంటి పగ, కక్ష, భేదం, కన్నుకు కన్ను, నరుకు అంతానికి హస్తము, సమస్తాన్ని కూడా ఆయన సమాధి చేయబడ్డది ఆయన మరుగు చేశాడు. దాన్ని కొట్టు వేయడానికి వచ్చాడు కానీ దాన్ని తీసివేయడానికి మాత్రం రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొట్టి వేసి దానిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన పరిపూర్ణమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన వచ్చాడు. కనుడుగా ఉన్నాడు. అందుకు ఒక భక్తుడు అంటాడు, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, బలమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. పాడదాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. డబల్లో కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆమేన్. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైన కార్యాలు, స్థిరమైన కార్యాలు ఆయన అనుదినం అనుగ్రహించడానికి మన మధ్యకు వచ్చాడు. ఎన్నో రక్తాలు చిందించారు. కోళ్ళ యొక్క రక్తము, ఎద్దుల యొక్క రక్తము, గోడల యొక్క రక్తము, అనేక విధాలుగా ఎక్కడైతే నీచంగా కనిపిస్తుందో, అశుద్ధంగా కనిపిస్తుందో ఆ యొక్క బూడిదని తీసుకుని చల్లుతూ ఉన్నారు. ఇదే కార్యక్రమంలో వెళుతూ 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 ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్కడిగా ఆయన దిగి వచ్చి ఒకే ఒక్క కార్యం చేసి ఒకే ఒక్కసారి ఆయన నిలబడి ఒకే ఒక్కడగా ఈ యొక్క 30 కోటి దేవతలను పిలవర్చిన వారు, అనేక కోట్లు దేవతలను పిలవర్చిన వారిలో ఒకే ఒక్కడగా నిలబడ్డాడు. దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. జీసస్ ఇస్ క్రైస్ట్ ఆఫ్ ఆల్. అందుకని దేవుడు అంటూ ఉంటాడు, గొప్ప కార్యం చేయడానికి మాత్రమే దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఘనమైన కార్యం చేయడానికి వీటినన్నిటిని కొట్టివేశాడు. ఆయన రక్తం ద్వారా మాత్రమే కడిగాడు. అందుకనే అదే హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, 14వ వచనాల్లో మనం ధ్యానిస్తుంటే కనుక మేకలు, ఎడ్లు, ఆవు దూడలు అశుద్ధమైనటువంటి ప్రతి దాని మీద రక్తాన్ని బూడిదను చిందిస్తూ వాళ్ళు విమోచన కలిగిస్తున్నారు కానీ దాని వల్ల ఏమీ కాలేదు. అందుకనే 10వ అధ్యాయంలో 10వ వచనము 11వ వచనం మనం చూసుకుంటే కనుక 10వ వచనం చదవనామా? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం యేసుక్రీస్తు ఒకే ఒక్కసారి ఆయన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక్కసారి ఆ బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒకే ఒక్కసారి రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలో నాలాంటి అభాగ్యుల్ని మనం కూర్చుని ఎవరమైతే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో నిలబడాలని ఆశపడుతున్నారో అటువంటి అభాగ్యులందరినీ, ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని, ఏ జ్ఞానం లేని వారిని ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టడానికి ఆయన బలియాగమయ్యి ఆయన నిత్య విమోచన చేయడానికి ఆయన వెళ్ళారు. ఒక్కసారి నిలబడ్డాడు. పరిశుద్ధ రక్తం, ఆ రక్తం ద్వారా నిత్యమైన విమోచన జరిగింది. 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం. మరియు యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములన్నిటిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు తీయలేని పాపాన్ని, ఎవ్వరు కూడా విమోచించలేని పాపాన్ని, ఎవ్వరు కూడా శుద్ధీకరించలేని పాపాన్ని ఏం చేస్తా ఉన్నారంటే యాజకులు రోజు చేస్తా ఉన్నారు, మాసం చేస్తా ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి చేస్తా ఉన్నారు. వీళ్ళు చేసే పనంతటిని
సదాకాలము కూడా నిలిపే బలిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక సహోదరులు పాట పాడారు కదా, సదాకాలము ఆయనతో కూరుకోవాలని మన దృష్టి, అక్షయ కిరీటాన్ని మనం పొందుకోవాలని, ఆయనతో నిలవాలని, ఆయన బాధలన్నింటిలో నుంచి మనం విమోచించి, అపరాధాలన్నింటిలో నుంచి విమోచించి, ఎంతమంది అయితే లోకంలో మనం పడవేయాలనుకున్నారు ప్రతి ఒక్కరి నుంచి విమోచించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సదాకాలము నిలిపే ఒక బలిని ఆయన అర్పించి ఆయన మనం నిర్దోషులుగా నిష్కలంపులుగా దేవునితో ఉండాలని నిత్యమైన విమోచన ఆయన జరిగించి మన దేవుని సన్నిధిలో ఎవ్వరూ కూడా విడిపించలేని బలి ఆయన చేసి, పాపం నుంచి నేను తప్పించలేరు, పాపం నుంచి నేను బయటికి తీసుకురాలేరు, పాపం నుంచి నేను విమోచించలేరు, కానీ ఆయన క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమాపణ అన్నది అందరం కూడా ఈ లోకంలో ఒకరినొకరు క్షమించుకుంటూ వెళ్ళిపోతాం. లేదంటే ఎంత పాప వచ్చినా, ఎంత దైవ సేవకులన్నా దేవుడు క్షమిస్తాడు, మీరు వెళ్ళండి అని ప్రార్థన చేస్తారు. కానీ క్షమాపణ మన బిడ్డలు ఎంత తప్పు చేసినప్పటికీ నీ కుమార్తెని క్షమించగలిగే ఒక హృదయం కేవలం ఒక తల్లికి, ఒక తండ్రికి మాత్రం ఉంటుంది. అటువంటి మనసుతో క్షమాపించే గుణాన్ని, మన పాపాలన్నింటినీ నువ్వు ఈ దినం వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా ఏది ముట్టుకుని వచ్చామో, ఏది చూసి వచ్చామో, ఏది తాగొచ్చామో, ఎలా వచ్చామో, ఏ స్థలంలోంచి నడుచుకుంటూ వచ్చామో, ఎంత పవిత్రంగా వచ్చామో, ఎంత పరిశుద్ధతగా వచ్చామో, దేవుని కోసం ఎంత ఆతృతతో వచ్చామో, దేవుడు మన హృదయాన్ని ఎరుగున్న దేవుడు. ఆయన ఏమన్నాడంటే, నీవెన్ని చేసినప్పటికీ నీవు దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తే నేను క్షమిస్తానన్నాడు. విమోచన ఎక్కడి నుంచి వస్తుంది? విమోచన అంటే ఈ లోకములో ఎవ్వరు కూడా విమోచించలేరు. నిన్ను తాత్కాలికంగా దేంట్లో నుంచి విడిపించగలుగుతారు, ఏదన్నా ప్రమాదంలో నుంచి నిన్ను విడిపించగలుగుతారు, ఏదన్నా నువ్వు అక్రమంగా వెళ్తుంటే దాని నుంచి విడిపించగలుగుతారు. ఈ లోకంలో పాపం చేస్తున్నా కానీ నిన్ను విడిపించి బయటికి తీసుకురాగలుగుతారు, కానీ పూర్తిగా విమోచించేవాడు మన దేవాది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అటువంటి నిత్యమైన విమోచన నీ హృదయములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తున్నాడంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఘనమైన కార్యాన్ని బట్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మన జీవితాలు చూసుకుంటే ప్రాణం కోసం ఆశపడని వారు ఎవరుండరు, ప్రాణం కోసం భయపడని వారు ఎవరుండరు. కాలుకి నొప్పి వచ్చినా ప్రాణం పోతుంది ఏమనుకుంటాం, చేతికి నొప్పి వచ్చినా ప్రాణం పోతుంది ఏమనుకుంటాం, కంటికి నొప్పి వచ్చినా ఏమైపోతాం అనుకుంటాం, కడుపు నొప్పి వచ్చినా ప్రాణం పోతుంది ఏమనుకుంటాం. ఇలాగ ఏ నొప్పి వస్తున్నా, ఏ బాధ వస్తున్నా, కనీసం మనం ఏదో ఒక మనోవేదనకు వెళ్ళిపోయినా, మానసిక బాధకు వెళ్ళిపోయినా నా ప్రాణం ఏమైపోతుందని ఎంతో ఆందోళన చెందుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథంలో 49 అధ్యాయంలో 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట కూడా సెలవిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 49 అధ్యాయం 9వ వచనంలో అక్కడ బహు గొప్ప కార్యం మన కొరకు దేవుడు జరిగించాడు. అద్భుతమైన కార్యాన్ని ఆయన అద్భుత వెల చెల్లించి, ధనాన్ని చెల్లించి ఆయన ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఈ లోకములో ఏ సహోదరుడు చేయలేని కార్యం, ఏ యొక్క అధికారి చేయలేని కార్యం, ఏ తండ్రి ఏ తల్లి చేయలేని కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెలవిస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు ద్వారా. ఇదిగో అక్కడ జరుగుతున్న ఒక మనిషి ఎంత ధనమిచ్చినా గానీ దాన్ని వెల చెల్లించి ప్రాణాన్ని రక్షించలేడు. ఏ ఆస్తున్నవాడైనా, అంతస్తున్నవాడైనా, ఎంత సంపాదించిన వాడైనా సరే ఒక ప్రాణాన్ని విమోచించాలంటే కేవలం మాత్రం యేసుక్రీస్తు రక్తం మాత్రమే విమోచిస్తుంది. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే మిమ్మల్ని విమోచిస్తుంది. యేసుక్రీస్తు ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకొని పాపములోంచి లాగి ఆయన ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు చెల్లించలేవు వెల. ఒక ప్రాణానికి నువ్వు ధనం చెల్లించలేవు. ఒక ప్రాణాన్ని కోట్లున్నా కానీ ప్రాణాన్ని మనం ఆపుకోలేము. ఒక శక్తి ఉండి, ఎంతో మంది అన్నుండి, ఎన్నో ఆస్తులుండి, ఎన్నో బిల్డింగులుండి, కోట్ల ఐశ్వర్యం ఉండి కూడా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు ప్రజలు. ఆది కాలంలో నుంచి కూడా భక్తులందరూ కూడా రాలిపోతూ ఉన్నారు. ప్రాణ విమోచన లేదు. ప్రాణ విమోచన లేదు కాబట్టి ఇప్పటికైనా గడిచిన కాలంలో కాదు, పూర్వీకులు కాదు, గడిచిపోయినటువంటి ఎంతో దుర్మార్గులు నశించిపోయారు. ఆ జీవితం మన జీవితాల్లో ఉండకూడదనే లోక ప్రజల కోసం, లోక పాప రక్షకుడుగా వచ్చి లోకాన్ని రక్షించడానికి ఆయన గొర్రె పిల్లగా వదయ్యి ఆయన రక్తాన్ని కార్చి ఆయన ఏమంటున్నాడంటే నేను వెల చెల్లించేసాను నీ ప్రాణానికి. ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నానో నేను దానికోసం నేను ధనం చెల్లించేశాను. నీ వల్ల కాదా కార్యము నేను చెల్లిస్తా ఉన్నాను. ఎన్నో కోట్లు ఉన్నటువంటి, కోట్లకు పడగలెట్టినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ లో బండి మీద నుంచి కిందకు పడ్డారు. కిందకు పడిన తర్వాత ఆయన బ్రెయిన్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అవగానే ముక్కుళ్ళంట, నోటంట భయంకరమైన రక్తం. ఎవరు ఆపలేకపోతున్నారు. ఆపలేని
రక్తం వస్తుంటే ఎన్ని కాటన్ పెట్టి దూది పెట్టుకుంటున్నా దూదంతా రక్తం అయిపోతుంది, కానీ రక్తం మాత్రం ఆగట్లేదు. ధనం ఉంది, జనం ఉన్నారు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో భూములు ఉన్నాయి, ఎంతో పడగలెత్తిన వారు, కానీ ఎవరు ఏమి చేయలేకపోయారు. చివరికి తీసుకువెళ్ళింది అంబులెన్స్. తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటే చెప్పారు, గుండు కొట్టిన తర్వాత ఫీజు కడితేనే కానీ జాయిన్ చేసుకోని అన్నారు. ప్రాణం ఇక్కడ నిలబెట్టాలంటే ఒక హాస్పిటల్లో నువ్వు డబ్బు కట్టాలి. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలని ఆతృత కలిగి ఉంటే ఎంతో అండబలం ఉండాలి, కండబలం ఉండాలి, ఎంతో మంది ఉండాలి, ఎంతో ధనం ఉండాలి. ఈ లోకముల వరకే నువ్వు కాపాడుకోవాలని ఆశ ఉంటుంది. ఇటువంటి ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో మంది వెళ్ళారు, హాస్పిటల్లో పెట్టారు. 1 గంట తర్వాత చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు 2 గంటల వరకు కూడా ముందుగానే నేను ఒక గ్లాసులో చూస్తా ఉన్నాను, గుండెల మీద చేతులెత్తి వాళ్ళు ఎంతగానో నొక్కి 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 నొక్కిన తర్వాత అతను చనిపోయాడు. నాకు అర్థమైపోయింది, ఇంక ఈ మనిషి లేడు, ఈ సహోదరుడు లేడు అని నేను కన్నీటి పెట్టుకున్న తర్వాత అయితే 2 గంటల తర్వాత అతను చాలా నెమ్మదిగా వచ్చి చీజ్ మోర్ అన్నాడు. ఈయన ఇవి లేదు, ఇతను లేడు అని మాట్లాడేసరికి గుండెలు పగిలిపోయి వాళ్ళ కొడుక్కి. కానీ ధనం ఉంది, ఎంతో ఉంది, ఆస్తి ఉంది, కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారు. ఒక తండ్రి ప్రాణాన్ని ఈ లోకంలో కాపాడలేకపోయారు, కానీ అదే ప్రాణం విడిచి వెళ్ళిపోయింది. ఈ లోకం నుంచి మన నుంచి మన తండ్రి, మన కుమారుడు, మన యొక్క తల్లి వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ ప్రాణాన్ని, ఆ ఆత్మని వెలపెట్టుకొని నిత్య విమోచన కలిగించి ఆ ప్రాణాన్ని నీకు నాకు కూడా ఆ ఆత్మని ఆయన వెలకొట్టుకొని ఆయన దేవుని సన్నిధులకు చేర్చుకోవడానికి ఆయన నిత్యమైన బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. అటువంటి ప్రాణాన్ని మన ముందు చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కూడా ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి మరలా తిరిగి 3వ దినాన్ని తిరిగి తీసుకున్నటువంటి శక్తిమంతుడు, జీవం గల దేవుడైన ఆయన, నిత్యుడకు తండ్రి అయిన ఆయన, సమాధాన కర్తకి, ఆయన వారసులకు అందరికి కూడా ఆయన నిత్య జీవనం అనుగ్రహిస్తానన్నాడు. అందుకనే యేసుక్రీస్తు మనకు మాదిరిగా చూపించినప్పటికీ, ఈ లోకంలో ఎంతో మందిని చూస్తున్నప్పటికీ, ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది మరణించారు, పితరుల దగ్గర చేరారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణించారు, విమోచింపబడ్డారు. ఎవరి కోసం మనం చెప్పగలుగుతున్నాం? జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకుంటాం, ఓదారు కూడికలు పెట్టుకుంటాం. ఈయన ఆత్మను దేవుడు విమోచించాడు అని మనం సాక్షి చెప్పుకోగలుగుతున్నామా? లేదంటే ఈయన ఆత్మ మన ఆత్మతో ఒక దినాన్ని మనం కలుసుకోగలుగుతామని ఒక సాక్షి చెప్పగలుగుతున్నామా? అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రాణ విమోచన కోసం మనుషులు ఆలోచించట్లేదు, ప్రాణం కోసం, ఆత్మ కోసం ఎవరు ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు నీకు అదృశ్యంగా దేవుడు మనకు అన్ని సమస్తాన్ని కూడా మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ద్వారా బలపరుస్తున్నాడు. అయితే ఈ లోకంలో ఎంతో మంది దుర్మార్గులు సంపాదించే సంపాదనలో, ఎంతో మంది అన్యాయంగా సంపాదించే సంపాదనలో, ఎంతో మంది అక్రమంగా నడిచే దారులు, వీరిని చూసి మన నిత్యమైన విమోచన కోల్పోతూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ పేర్లు వాళ్ళు కూడా రావు, వాళ్ళ యొక్క భూములు వాళ్ళ పేర్ల మీద ఉన్న వాళ్ళు కూడా రావు, వాళ్ళ అంతస్తులు వాళ్ళు కూడా రావు, వాళ్ళు సంపాదించిన ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, ఈ లోకంలో ఎన్ని కూడా పెట్టుకున్నా కానీ వేరే ఒకరి చేతుల్లో అప్పగించి వెళ్ళిపోవాల్సిందే. ఎన్నున్నా నీతో రావు, నీదంటూ లోకాన్ని ఏది లేదు, ప్రతి దాన్ని విడిచి వెళ్ళిపోవాలి. కాబట్టి వీటిని చూసి మీరు మోసపోతున్నారు. మనుషులు ఎలా తయారైపోయారంటే, రాత్రికాల సమయంలో మనుషులు వెళ్ళి సమాధాల దగ్గర పడుకుంటున్నారు, పగలంతా కూడా తిరుగుతూ ఉన్నారు, పగలంతా ఇంట్లో పడుకుంటున్నారు. భయభక్తులు లేని జనం అయిపోయారు, భయభక్తులు లేని క్రైస్తవ భక్తులు అయిపోయారు. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, ఆ 49వ అధ్యాయంలోని కీర్తనలోనే మంచి మాట 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. ఘనత వహించిన వాడినైనను మనుషుడు నిలోజాలుడు, వారు నశించి మృగమును పోలినవాడు. దేవునికి స్తోత్రం కానీ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనత, ఎంతో ఆస్తి, ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎంతో బలం, ఎంతో అందం, సమస్తము నీకున్నాయి. ఎంతో చక్కగా గూడు కట్టుకున్నా, ఎంతో సుఖమైన జీవితం జీవిస్తున్నాం. నీకెంత ఘనత ఉన్నా, ఎంత పేరున్నా, ఎన్ని యూట్యూబ్లో ఎన్ని లైకులు ఉన్నా, ఫేస్బుక్లో ఎంత ప్యాసేజ్లు ఉన్నా, నీకు ఇవన్నీ కూడా నీతో రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పేది ఒకటే, నీకు జంతువుకి చాలా తేడా ఉంది. జంతువుకి అక్కడ ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. మనిషికి ప్రాణం ఉంది కానీ నీకు ఆత్మనిచ్చాడు. దేవుని ఆత్మతో నింపబడ్డావు నువ్వు. ఈ ఆత్మ ఉండి కూడా నీ మనుషులు ఏమైపోతున్నారంటే
జంతువులను పోలిన వారు అయిపోతున్నారు, జంతువుల మార్గంలో నడుస్తున్నారు. జంతువులు రాత్రి పగలంతా పడుకుని రాత్రి రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి. అదే జీవితము ఇప్పుడు అనేకమైన మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. లోకంలో భయం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే అసలు అది వణుకు లేదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం ప్రకారం నడవాలి, మనల్ని విమోచించాడు అనే యొక్క వాళ్ళకి విశ్వాసం లేకుండా మనుషులు అయిపోతున్నారు. అందుకనే ఇది స్థిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి విమోచన. ఇది మీకు అనుగ్రహించిన, ఆయన చేతితో అనుగ్రహించినటువంటి విమోచన. యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చేది ఏంటంటే, మీరు జంతువులకు మీ ఇష్టానుసారంగా విమోచన లేనిదిగా తిరగండి, ఎలాగైనా పడుకోండి, ఎలాగైనా ఉండండి, కానీ నీవు ఈ దినాన్ని దేవుని ప్రేమించిన వారసుడు. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కృపా దైశ్వర్యం బట్టి సమస్తము కూడా నువ్వు పొందుకోవడానికి ఆయన చేతితో నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కౌగిలిలో అత్తుకుంటా ఉన్నాడు. ఆయన ఆత్మ నీ ఆత్మలో ఉంచాడు. ఇదిగో బల్లారాధనలో చేయి పెడుతున్నావు అంటే ఆయన రక్తాన్ని నీ రక్తంలో కలిపాడు. నీ శరీరాన్ని ఆయన శరీరంతో తొడిగాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్న నీవు, ఆయన హృదయాన్ని అమర్చుకున్న నీవు, ఆయన రక్తంతో నింపబడిన నీవు, కడగబడిన నీవు జంతువులాగా జీవిస్తున్నావా, లేదంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలో నువ్వు వెలిగించుకోవడానికి, విమోచించుకోవడానికి జీవిస్తున్నావని జనులందరితో పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది, పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది, అతి సుందరమైనది. దేవుని సన్నిధిలో ఒక దినాన్ని సితార వాయిస్తూ సియోనులో విమోచింపబడ్డ బిడ్డలందరూ కూడా ఒక దినాన్ని సియోనులో ఆయన పాటలు పాడుచు, ఆయన సియోనులో గంతులు వేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాం. అట్టి కృప దేవుడు దయచేయడానికి మనలందరినీ కూడా నిత్యమైన విమోచన కలిగించాడు, ప్రాణ విమోచన కలిగించాడు. నీవు నేను కాపాడుకోవాలనేటువంటి ఆత్మని దేవుడు మనల్ని కాపాడి ఆయన సన్నిధిలో చేర్చడానికి ఆయన ప్రాణ విమోచన కలిగించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడి నుంచి మనల్ని ఇంకా విమోచిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే కనుక అనేకమైనటువంటి కీడులు మన జీవితాల్లో జరుగుతుంటాయి. ప్రతి ఒక్క జీవితంలో కూడా మేలు జరుగుతూ ఉంటే సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటాం. కీడు జరుగుతుంటే కనుక దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం. ఈ దినాన్ని నాకు కీడు జరిగిందండి, నేను దేవునికి మందిరానికి రాను, ఒక 4 వారాలు రాను, ఒక నెల వారాలు రాను, ఒక 2 నెలలు రాను, ఒక 3 నెలలు మా పక్కింటో వెళ్ళరు కాబట్టి నేను కూడా వెళ్ళనండి. క్రీస్తు నిన్ను రక్తంతో కడిగింది, దేవుని మందిరంకి వెళ్ళొద్దని కాదు. నిన్ను విమోచించాడు. వాళ్ళు జంతువుల్లాగా విమోచన లేదు. జంతువులాగా నువ్వు జీవిస్తాననుకుంటే కనుక నీ విమోచన ఏమైపోతుందో, నీ ఆత్మ ఏమైపోతుందో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అనేక విషయాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు నడిచిన విధానాలు మనం చూస్తే కనుక అబ్రహాము నడిచిన దేవుడే ఇస్సాకును కూడా నడిపించాడు. అబ్రహాము వెనక నడిచిన దేవుడే, దేవుడు వెనకే ఈ ఇస్సాకు కూడా నడవడం జరిగింది. అదే రీతిలో వాళ్ళని నడిపిస్తూ, పోషిస్తూ, తోడుగా ఉంటూ, ఏ స్థానానికి వెళ్తా అక్కడ ఏ యొక్క కీడు వచ్చినా విమోచిస్తూ వాళ్ళని దాటించుకుంటూ వెళ్తా ఉన్న దేవుడిని యాకోబు కూడా చూశాడు. యాకోబు కూడా చూసి యాకోబు ఏమంటాడు తెలుసా, ఎంతకాలం నన్ను పోషించిన వారు ఎవరు తెలుసా, కుమారులకి చక్కగా చెప్తూ ఉంటాడు. నీ కుమారుడికి, నా కుమారుడికి, నా కుమార్తెకి, లేకుంటే మన ఇంట్లో ఉన్న బంధువులకి ఎప్పుడన్నా మనశ్శాంతికి ఒక మాట చెప్పగలుగుతున్నాం మనం, దేవుడు నన్ను విమోచించాడు, ఎంతకాలం కూడా నన్ను ఎలాగ నడిపిస్తున్నాడంటే, ఇదిగో మా పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు దేవుడు వారితో నడిచినప్పుడు వాళ్ళని పోషించాడు, వాళ్ళని విమోచించాడు, వాళ్ళని రక్షించాడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు, వాళ్ళకి ఏ కీడు రాకుండా కాపాడాడు. ఈ రీతిగా మన నడిపిస్తున్నాడని మనం విమోచింపబడిన వారు చెప్పగలుగుతున్నామా? యాకోబు అంటా ఉన్నాడు, ఇదిగో నేను ఎవరి తోటైతే నేను నడుస్తున్నానో, ఎవరైతే నాకు ఆహారం ఇస్తున్నారో, ఎవరైతే వృద్ధాప్యం వరకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారో, ఆయుష్ని ఇచ్చారో, ఆ దేవుడు ఏ దేవుడు తెలుసా? అబ్రహాముని నడిపించిన దేవుడు, ఇస్సాకుని నడిపించిన దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు, ఆ దేవుడే పరమందున్న దేవుడే అని ఆయన సెలవిస్తూ ఉంటాడు. ఆయన సెలవిస్తూ ఉంటూ ఆయన మాటలు చెప్పేది ఏంటంటే, వాళ్ళు మనవలతో మనతో మాట్లాడుతుంటాడు, మనస్సే ఎఫ్రాయిములతో మాట్లాడుతుంటాడు. యోసేపు కుమారులైనటువంటి మనస్సే ఎఫ్రాయిములతో మాట్లాడుతూ, ఇదిగో నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మిమ్మల్ని కూడా కాపాడుతాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే అనేక వంశాల్లో పేర్లు వర్ధిల్లుతున్నాయో, వాళ్ళ ఆశీర్వాదాలు వర్ధిల్లుతున్నాయో, అదే ఆశీర్వాదాలు మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. సమస్త కీడులో నుంచి మిమ్మల్ని తప్పిస్తానని చెప్పి ఆదికాండము 48వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చదువుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయం 16వ వచనం. 40 సంవత్సరాలు దేవుడు నడిపించిన, ఇజ్రాయెల్ నడిపించిన దేవుడు ఇక్కడ యాకోబును కూడా నడిపించి యోసేపు కుమారులతో మాట్లాడుతున్నాడు. చదవండి. అనగా సమస్త కీడులో నుండి
తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును ఈ గాక. పిల్లను కూడా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం వాళ్ళ మనస్సే ఎబ్రాహిముల కోసము యేసుతో మాట్లాడుతున్నాడు మాటలు. ఈ భక్తుడు ఏమంటాడంటే, ఎంతవరకు నన్ను సమస్త కీడులో నుంచి తప్పించినటువంటి దేవుడు ఇదిగో ఈ పిల్లలను కూడా ఆశీర్వదించి నడిపిస్తాడు. అలాగే మన గృహాలకు కూడా అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులైన దేవుడు మనకి, మన పిల్లల తరాలు కూడా, మన పిల్లల తరతరాలకు కూడా వాళ్ళ యొక్క వంశం ద్వారా, వాళ్ళ యొక్క ఆశీర్వాదాల ద్వారా వర్ధింప చేయను గాక. హల్లెలూయా. ఆయన యొక్క మహాకృపతోటి మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో ఆయన భూమి యందు సమస్త ఫలాలతో, ఆశీర్వాదాలతో మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యాకోబు ఏ రీతిగా అయితే సెలవిస్తున్నాడు యోసేపు తోటి, అటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త కీడులో నుంచి విడుదల కలిగించిన దేవుడు నేను నీకు తోడై ఉంటానన్నాడు. అదే తోడు, నీడ, అదే యొక్క ఆదరణ దేవుడు మనకి చూపించాలని ఇక్కడ దేవాతి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేటి వరకు కూడా పోషిస్తున్న దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఏది లేని శూన్యములో ఉన్న మనల్ని ఎల్రోయి ప్రార్థన మందిరం నుంచి ఆయన విమోచించి మనల్ని కూడా ఇక్కడ నిలబెట్టాడు. శూన్యం ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ప్రతిదీ కూడా దేవుడు ప్రేరేపించి, ప్రతి దాన్ని దేవుడు సమకూర్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నడిపిస్తున్న గొప్ప దేవుడు ఒక అద్భుతమైనటువంటి శత్రువుల చేతిలో నుంచి కూడా మిమ్మల్ని నేను విడిపిస్తానన్నాడు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయంలో చూసుకుంటే 10వ వచనంలోను వాక్యం సెలవిస్తూ ఉంటది, శత్రువుల చేతిలోంచి కూడా మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చదువు, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించాను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క విషయంలో ఈ లోకంలో చూసుకుంటే ప్రతి విధమైనటువంటి మనిషి, చిన్నవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, అధికులు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, భేదవారు అవ్వచ్చు, జ్ఞానులు అవ్వచ్చు, అజ్ఞానులు అవ్వచ్చు, ఏమి తెలియని దరిద్రులు అవ్వచ్చు, రోడ్ల మీద తిరిగే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్న జనం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక పగవారు అనేవారు ఉంటారు. హల్లెలూయా. కుటుంబంలో భర్త భార్య మీద పగబట్టుకుంటూ ఉంటది. ఎందుకో తెలుసా? పిల్లలను వెనకేసుకుని ఒక టీవీ కింద తయారు చేసుకుంటూ ఉంటది. ఈ టీం తయారు చేసుకుని భర్త వచ్చేసేపటికి ఏది చెయ్యాలో ప్రిపేర్ చేసి పెడతా ఉంటది. అంటే పగవారు చేసే పనులు. అయితే ఈ పగ అన్నది ప్రతి మనిషికి, ఒక మనిషికి ఒకరు ఉండకుండా ఉండదు. ఏదో రీతిలో కేవలం మనం చూసుకుందాం. సాతాను ఎంతో భయంకరమైన వ్యక్తి. సాతాను ప్రతి ఒక్కటి కూడా శత్రుత్వం కలిగించడానికి, విరోధం కలిగించడానికి, అనేకమైన నిందల్లో పడవేయటానికి, అవమానంలో పడవేయటానికి, కేవలం నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో అల్లరి రేగుతుందంటే కేవలం కారణం ఎవరో తెలుసా? ఒక పగవాడైనటువంటి సాతాను. అటువంటి సాతానుని ప్రభు అయిన యేసుక్రీస్తుకి, అంటే యేసుక్రీస్తు అంటే లోకములో సమస్తాన్ని కలిగించిన దేవుడు. ఆయన అరచేతిలో సమస్తం ఉన్నాయి. ఆయన మాట సెలవిస్తే చాలు, ఏ కార్యము జరగకోకుండా ఉండదు. కానీ అటువంటి శాశ్వతమైన జీవాన్నిచ్చే దేవుణ్ణి, నిత్య జీవంలో నిలబెట్టే దేవుణ్ణి, మహాదైశ్వర్యంతో మనం కొనలేని వంటి పరలోక రాజ్యంలో ఆయన సన్నిధానంలో నిలబెట్టే దేవుణ్ణి ఎవరు పగబట్టారు? సాతాను పగబట్టింది. ఎందుకు పగబట్టింది? నిత్యమైన విమోచన బిడ్డలకు కలుగుతుంది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి జరిగించాలి అని లోకములో సాతాను విరోధముగా దేవుని బిడ్డలు పడవేస్తా ఉంది. అలాగే నీకు ఏ పగ ఏ వ్యక్తి మీద ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఒక మాట ద్వారానో, ఒక చూపు ద్వారానో, ఏదన్నా ఒకటి అడిగితే నువ్వు ఇవ్వకపోతేనో, ఏదన్నా నువ్వు పొందుకోవాల్సింది నువ్వు ఇవ్వకుండా నువ్వు దాచుకుని పరసలో పెట్టుకుని ఆ కార్డును దాచుకుంటే అతను పగబట్టుకుంటా ఉన్నాడు. పగ ఎలా జరుగుతుంది అంటే కనుక ఏదో ఒక రీతిలో ఈ వ్యక్తికి పగ ఏమీ లేదు, లేకుంటే ఆ వ్యక్తికి పగ ఏమీ లేదు, కానీ ఈ పగ ఎలా నిలిచిపోతుందంటే మాట ద్వారానో, చూపు ద్వారానో, పొందవలసి పొందలేకపోతేనో, ఏదో ఒకరు చెప్పిన మాటల ద్వారానో, ఏదో ఒక పగ, ఒక మనిషికి పగ లేకుండా ఈ లోకంలో జీవించలేడు. కానీ ఒక వ్యక్తి మాత్రం యేసుక్రీస్తు ప్రభు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ఒక్కడే నిత్యమైన మహిమలో పరిశుద్ధతతో పవిత్రుడిగా జీవిస్తూ నిష్కలంకమైన రక్తముతో మనలందరినీ కడిగి నిలబెడుతున్న దేవుడు కూడా
పగబట్టేవారు లేరా ఈ లోకంలో? ఎంతమంది మతోన్మాదులు లేరు? ఎంతమంది అన్యజనులు దేవుని దూషించట్లేదు? ఎంతమంది రాజకీయాలు చేయట్లేదు? ఎన్నో కార్యాలు లోకంలో ఉన్న అన్యజనులు యేసుక్రీస్తు నామం పట్ల చేయట్లేదా? ఇది పగ కాదా? పగవారి నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతో పగ పన్నుకుని యేసు నామంలో జరుగుతున్న తండ్రిని యెహోవా నామంలో కలుగుతున్న కార్యాలన్నింటిలో కూడా సఫలం చేయాలని వారు నడుస్తున్నప్పుడు పగవారి చేతుల్లో నుంచి, శత్రువులైనటువంటి ఐగుప్తు దేశంలో నుంచి వారిని ఆయన సమస్తం కూడా ఆయన కార్యాలు జరిగించి ఆయన చేతితో 40 సంవత్సరాలు నడిపించి ఆయన ఆకలి వేసినప్పుడు ఆయన జీవపు ఊటనిచ్చి ఆహారాన్నిచ్చి పగవారి చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించాడు. సమస్తాన్ని కూడా ముంచివేశాడు. ఒక్క వ్యక్తి కూడా లేకుండా చేసేశాడు. ఇటువంటి పగవారి నుంచి దేవుడు కాపాడతానన్నాడు. కానీ హిజ్కియాతో అద్భుతమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఏమంటాడంటే హిజ్కియా గ్రంథము 15:21 ఆయన ఎంతో రోదన కలిగినటువంటి భక్తుడు, ఎంతో రోదన కలిగినటువంటి ప్రవక్త, ఎంతో అద్భుతమైన ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో హిజ్కియా, దుష్టుల చేతిలోంచి నేను విమోచిస్తాను, బలాత్కారుల చేతిలోంచి నేను విమోచిస్తాను. కానీ ఈ ప్రజలు ఉన్నారు చూసావా, వీళ్ళని మోషే వచ్చి ప్రార్థన చేసిన, సమూయేలు వచ్చి నన్ను దర్శించిన మాట్లాడమన్నా ఈ ప్రజలను మాత్రం నేను విడిపించను, ఈ ప్రజలతో కూడా నేను దర్శించను. ఎందుకంటే ఈ ప్రజల్ని నేను అంగీకరించను. నా ఎదుట నిలవడానికి కూడా వీళ్ళు సరిపోరు, నా ఎదుట నిల్చోవడానికి కూడా సరిపోరు. నాకు మనసు అంగీకరించట్లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి తరిమే, ఎక్కడి నుంచి దూరపరిచే, వీళ్ళు పంపే అని అడిగి చెప్తున్నప్పుడు దేవుడు అంటా ఉంటాడు, నిన్ను కూడా అడుగుతారు. వాళ్ళు ఏమని అడుగుతారంటే, ఇదిగో మేము ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళాలని చెప్పమంటే మోషే ప్రార్థించిన ఆలకించట్లేదు, సమూయేలు ప్రార్థించిన ఆలకించట్లేదు. వీళ్ళందరినీ కూడా దేవుడి దగ్గర అడుగుతున్నా, నాకు మనసు అంగీకరించట్లేదు వీళ్ళని క్షమించడానికి అని చెప్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాం అని అడుగుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈ విధంగా చెప్పు. కొన్ని విధాలుగా కొంతమందికి ఏర్పాటు చేశాను. చావులకు నిర్ణయించబడిన వారు చావుకు పోతారు, చెరకు నిర్ణయించబడిన చెరకపోతారు. ఇదిగో కుక్కలకి ఆహారంగా వెళ్ళేవారు కుక్కలకు వెళ్ళిపోతారు, ఆకాశ పక్షులకి ఆహారంగా వెళ్ళేవారు ఆకాశ పక్షులకు వెళ్ళిపోతారు, చంపడానికి ఖడ్గం ఏదైతే ఉందో ఖడ్గం పాలయ్యేవారు ఖడ్గాన్ని పాలైపోతారు. ఈ రీతిగా పలు విధాలుగా వాళ్ళు హతమైపోతారు. నేను హతము చేస్తానని వాళ్ళతో చెప్పు, వాళ్ళు వెళ్ళిపోమనంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది నైనా గమనిస్తే కనుక హిజ్కియా కుమారుడు అయినటువంటి మనస్సే ఆయన చేసిన రాజ్యంలో ఆయన చేసినటువంటి తప్పిదాల వల్ల, ఆయన చేసినటువంటి యెరూషలేములో చేసిన క్రియల వల్ల అందరినీ చెదరగొట్టేస్తానని నేను అంటాడు. అయితే ఆ స్థలంలో నుంచి మనుషులు ఏమంటుంటారంటే, మేము ఎలా బ్రతకాలి, ఏం చేసామని మమ్మల్ని చంపేస్తున్నారు, ఇవన్నీ ఆగిపోయి తినడానికి తిండి లేదు, త్రాగడానికి ఆహారం లేదు, విందులు లేవు, స్థలంలో ఆనందం లేదు, అక్కడ పెళ్లి శబ్దాలు లేవు, అక్కడ జరుగుతున్న సంతోషం లేదు, ఏది లేకుండా అయిపోయింది. మేము ఏమి చేశామని మీ పాపం ప్రజలు అడుగుతూ ఉంటారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యిర్మీయా భక్తుడు అనాది కాలంలోనే సెలవిస్తున్నాడు, సమస్తం ఆగిపోయి దేవుడు కోపించుకున్నాడు. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి? ఒక్కొక్క దినాల నుంచి ఇంచుమించు సంవత్సరం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఏమీ లేవు, సంతోషం ఆగిపోయింది, కలుసుకోవడం ఆగిపోయింది, అనేకమైనటువంటి పెళ్లి జరగటాలు ఆగిపోయినాయి, అనేకమైన సంతోష కార్యాలు ఆగిపోయినాయి, అనేకమైన క్లబ్బులు సమస్తం ఆగిపోయినాయి, అనేకమైనటువంటి వివాహ కార్యక్రమాలు ఆగిపోయినాయి, అనేకమైనటువంటి చివరకు వచ్చేసరికి ఎక్కడికి హాస్పిటల్కి మనిషి బ్రతకడానికి వెళ్ళి హాస్పిటల్ కూడా ఆగిపోయింది. నీకు ఏది కావాలన్నా తినడానికి తీసుకోవాలంటే ఆగిపోయింది భయము, నువ్వు త్రాగడానికి ఏదైనా తీసుకోవాలంటే భయము, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడాలంటే ఆగిపోయింది. ఎక్కడ చూసినా నో ఎంట్రీ బోర్డులు, ఎక్కడ చూసినా స్టాప్ బోర్డులే. ఎందుకు ఇలా జరిగిపోతున్నాయి అని గమనిస్తే కనుక మన జీవితాల్లో కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఎంతో మందికి ప్రశ్న, ఎంతో మందికి ఆలోచన, ఎంతో మందికి ఎన్నో విధాలైనటువంటి పరితపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రస్తుత జరుగుతున్న ఈ వైరస్ పరిస్థితుల్లో ఎందుకు దేవుడే జరిగిస్తున్నాడా, సాతానే జరిగిస్తున్నాడా? అనేక విధాల సమస్తాన్ని ఆపగల శక్తి సాతానుకు ఉంది, కానీ దేవుని మందిరాన్ని ఆపే శక్తి సాతానికి మాత్రం లేనే లేదు. ఆయన కనుగుడ్డు కూడా దేవుని మందిరం మీద కానీ దేవుని యొక్క ప్రజల మీద కానీ వేయటానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. ఎందుకు ఆగిపోయిందంటే కనుక మనకే తెలుసు. వాక్యం సెలవిస్తూ ఉంది, తప్పుకోకుండా అక్కడ సెలవిస్తుంది ఏంటంటే, ఎందుకు ఆగిపోయింది, ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ కరువు వచ్చింది అని ప్రజలు వెళ్ళి ప్రవక్త దగ్గర అడుగుతూ ఉన్నారు. అడుగుతున్న సందర్భంలో ఆయన అంటాడు, ఆశ్రయిస్తూ ఉంటాడు, పూర్వీకులు
ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నారు, అక్రమమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు, మీరు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. పూర్వీకులు చేసింది కంటే ఆ యజ్ఞ మంటపంలో చూసుకుంటే పూర్వీకులు చేసింది కంటే మీ అక్రమాలు అధికమైపోయినాయి, మీ ఆలోచనలు ఇంకా అధికమైపోయినాయి, మీ యొక్క దోషణలు ఎక్కువైపోయినాయి, మీరు చేసే హత్యలు ఎక్కువైపోయినాయి, నిందారహితమైన కార్యాలు ఎక్కువైపోయినాయి. ఈ లోకములో చెయ్యకూడని దేవుడికి వ్యతిరేకంగా జీవించే కార్యాలు లోకములోను, కుటుంబాల్లోను, దైవజనుల్లోను, విశ్వాసుల్లోను అది అమోహం అయిపోయి అవన్నీ చూడలేక దేవుడే కార్యాలు జరిగిస్తామన్నాడు. దేవుని చెంతకు రావటానికి ఇష్టపడితే కనుక ప్రతి ఒక్కరూ చెడ్డ హృదయంతో జీవిస్తున్నారంట. ప్రతి ఒక్క హృదయం కూడా ఏమైపోయిందంటే ఎక్కువ చెడిపోయిందంట. ఈ దినము వరకు కూడా ప్రతి ఒక్క హృదయము ఈచ్ వన్ ప్రతి ఒక్క హృదయం కూడా ఏమైపోతుందంటే చెడిపోయిన హృదయంతో ఉంటుంది. కాబట్టి దేవుడు కోపించాడు. కాబట్టి దేనికి అప్పగించవలసిన వారికి అప్పగించేస్తా ఉన్నారంటున్నప్పుడు ప్రవక్త దేవుని చెంతకు చేస్తాడు. అయ్యా నాన్ని కూడా నీ నామాన్ని గుర్తెరిగానయ్యా, నీ నామం అంటే నాకు భయం ఉందయ్యా, నీ నామంలో నీ వాక్యం చదువునయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ప్రజల్ని ఎందుకు విడిపించట్లేదు నువ్వు అని భక్తుడు అడుగుతున్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, నీకు మాత్రం నేను తోడుగా ఉంటాను. ఎందుకో తెలుసా? నీవు వారి వైపు తిరగనంత సేపు, నీవు వారి మాటలు విననంత సేపు, నీవు వారి ఎంతగా వెళ్ళనంత సేపు, ఏదైతే అక్రమం జరుగుతుందో ఆ స్థలానికి నువ్వు వెళ్ళనంత సేపు కూడా నీతో నేను ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను, నీ పట్ల నేను కార్యాలు చేస్తాను అని సెలవిస్తూ ఉంటాడు. ఎంతో మందిమో ఈ లోకంలో చూస్తూ ఉన్నాం, ఎంతో మందిమో ఎన్నో కార్యాలు చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు అక్కడ, నిన్ను కాపాడి నిన్ను రక్షించడానికి మాత్రమే నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శత్రువులందరి జీవితాల్లో నుంచి కూడా నిన్ను విడిపిస్తాను అని భక్తుడితో మాట్లాడుకున్నాడు. అందుకనే మనల బాధలన్నింటిలోంచి విడిపించడానికి ఇష్టంగా ఉన్నాడు. అదే రీతిగా సమాధిలోంచి నీ ప్రాణాన్ని విడిపించడానికి ఇష్టంగా ఉన్నాడు. దోషములన్నింటిలోంచి నిన్ను విడిపించడానికి ఇష్టంగా ఉన్నాడు. పితృ పారంపర్య కార్యక్రమాల నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎవరు చేశారంటే దేవాతి దేవుడు మాత్రం చేశాడు. ఎందుకు ఎలా చేశాడు అంటే కనుక ప్రేమ చేత, ఆయన శక్తి చేత, ఆయన కృపా కార్యాల చేత నిన్ను దోషాల నుంచి విమోచన కలిగిస్తున్నాడు, బాధల్లోంచి విమోచన కలిగిస్తున్నాడు, అపరాధమైన కార్యాల నుంచి విమోచన కలిగిస్తున్నాడు. పితృ పారంపర్య కార్యాలు మీ జీవితాల్లో ఏది జరుగుతున్నాయో ప్రజలందరితో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వాటి నుంచి కూడా విమోచన కలిగించింది నేనే యెహోవా దేవుడినైన నేనే అని భక్తులతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా తలలు వచ్చినట్లయితే, మనం అందరం మోకరించినట్లయితే దేవుడు యథార్థతగా నిర్దోషణ బట్టి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో దినాల నుంచి మనం ఈ లోకములో దొల్లుతున్న ఆ యొక్క బురదలోకి వెళ్ళి దొల్లుతున్నామేమో. తిరిగి కుక్క కక్కిన వాంతికి ఎలాగ వెళ్తుందో అలాగే మన జీవితాలు ఆ స్థలానికి మనం వెళ్తున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ ఒక్కసారి పరీక్షించుకుని బల్లారాధన ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని మనం తీసుకోవడానికి దేవుడు మనల్ని ప్రేరేపించిన వారు ప్రతి ఒక్కరు నిన్ను నీవు పరీక్షించుకుని దయచేసి నీ ఆత్మను దేవుని ఆత్మతో ముడిపడి ఉండేలాగా దేవుడు క్షమించాడు ఆయన రక్తము ద్వారా, ఆయన విమోచించాడు ఆయన రక్తము ద్వారా. ఎవరినన్నా క్షమించలేకపోతే ఈ దినాన్ని దేవుని సన్నిధిలో క్షమించు. ఆ వ్యక్తి నీ ఎదుటుంటే క్షమించమని అడుగు. నీ హృదయం విమోచించబడ్డాది. విమోచన లేని వారి లోకంలో ఉన్నాడు, జీవించొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను దేవుని సన్నిధిలో నిలవబడ్డాం. రక్తం కోసము, శరీరం కోసం ప్రార్థన చేసుకుని మీ మధ్యకి తీసుకొస్తుండగా మీరు ప్రేరేపణ కలిగిన వారు పరీక్షించుకుని తీసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులు దేవా, నిత్యమైన విమోచనతో మమ్మల్ని విమోచించావునైనా దేవా, నీ రక్తంతో కడిగావు తండ్రినైనా దేవా. మేము లోకంలో ఉన్న వారు జీవించేటట్లు కాకుండా ఇదిగో తండ్రి, నీవిచ్చిన ప్రభు పాత్రలోనైనా పరిశుద్ధమైన రక్తాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని మేమునైనా చెయ్యి పెట్టి తీసుకొచ్చుడుగానైనా మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి. మేము పవిత్రంగా జీవించడానికి మమ్మల్ని విమోచించావు. అట్టి విమోచనలో మేము నడవటానికి కృపను అనుగ్రహించమని ఈ రక్తాన్ని, ఈ యొక్క శరీరాన్ని నీ బిడ్డల మధ్య తీసుకువెళ్చుండగా నన్ను మరుగుపరిచి తండ్రి, నీ చేతితో నీ బిడ్డలకు అందించినైనా నీ బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదం దయచే, బలపరచు, నీ నామంలో బహుగా ఆశీర్వదించు. వాళ్ళ కుటుంబాన్ని నీకు సాక్షాత్తంగా నీ మరణాన్ని ప్రచురం చేయడం కోసం వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్యకి రొట్టు మనల్ని విడుదల కలిగించాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో నీలో నాలో ఉందా పరీక్షించుకోమని దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని మందిరంలో ఉన్న బిడ్డలందరితో నీవు వందనాలు చెప్పే స్థితిలో మనమున్నామా? ఎదుటి వ్యక్తితో సమాధాన పడే స్థితిలో మనమున్నామా? కానీ దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను విమోచించింది అందుకోసమే,
ప్రతి ఒక్కరిని ప్రేమించడం కోసమే నేను విమోచించాను. ప్రతి ఒక్కరితో సమాధానం పొందడం కోసమే నేను విమోచించాను. నీ కుటుంబంలో మాదిరికరమైన ప్రవర్తన నీకున్నదా? నీ ప్రవర్తన నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల నీ నడవడి ఎలా ఉన్నది? లోకంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు విమోచన లేని వారు నడుస్తున్న విధానాన్ని బట్టి ఓ స్త్రీ నీవు కూడా అలాగే నడుస్తున్నావా? ఓ పురుషుడా నీవు కూడా అలాగే నడుస్తున్నావా? దేవుడు ఒకటే అంటున్నాడు, సాతాను నుంచి విమోచించాడు దేవుడు. మనం ఈ లోకంలో పడి బురదలో తిరుగుతున్నప్పుడు దేవుడు మనం ఆయన జీవితాలు మార్చి మనల్ని నడిపించాడు. ఎంతో మంది క్షమాపణ లేక పై యొక్క క్షమాపణతో, పై యొక్క ఆలోచనతో, పై భక్తితో, పై యొక్క నటనతో ఇశ్రాయేలీలు ఆ కానాను దేశం వెళ్ళకోకుండానే చాలా మంది రాలిపోయారు. అటువంటి జీవితం మనలో ఉండకూడదని దేవుడు మనల్ని విమోచించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను విమోచించిన దేవుడు ఆయన విమోచకుడు, ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన నమ్మదగిన వాడు. అటువంటి నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో దీవిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆయనతో నిలబడితే నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతానంటున్నాడు. నీవు ఆయన గణపరిస్తే నిన్ను గణపరిస్తానంటున్నాడు. ఆయనతో నువ్వు సహజీవనం చేస్తే కనుక నీ ఆశలన్నీ తీర్చి తృప్తిపరుస్తానన్న దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేసిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీ వందనాలు, ప్రేమగా తండ్రి స్తోత్రాలు. ఇదిగోనైనా ఆరాధనలు ఇంతవరకు తోడుకున్నావునైనా, నీ బిడ్డలు అందరూ రావడానికి మంచి ఆరోగ్యాలు దయచేసావునైనా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టినైనా నీకే కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాను. ప్రతి హృదయాన్ని కూడా బలపరిచినైనా వాళ్ళ హృదయంలో ఆశలను తీర్చండి. ఇబ్బంది, ఇరుకు, శోధన, వేదన ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తును తొలగించండి. మంచి ఆరోగ్యాలు ప్రతి బిడ్డకి దయచేయనైనా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయనైనా, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల కలిగించండి అయినా, అనారోగ్యం ఉన్న వారికి స్వస్థత కలిగించండి అయినా, దేవా ఐడిలు లేని వారికి ఐడిలు దయచే తండ్రి. ఉద్యోగం ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో విడుదల కలిగించడం నడిపించమని అడుగుచున్నాను. వారి కుటుంబంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ప్రతిదీ నడిపితే సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఏ సంబంధమైన పరలోక సంబంధం దీవులతో నీ బిడ్డలు నింపమని అడుగుచున్నాను. దేవా ఇదిగోనైనా మోకరించారు తండ్రి, నీ సన్నిధులు ఏదైతే అడిగారు ప్రతి అవసరత కూడా నువ్వు తీరుస్తానని సెలవిచ్చిన దేవా, నీ సన్నిధిలో కృప మెండుగా నీ బిడ్డపై కుమ్మరించమని అడుగుచున్నాను. నీ బిడ్డలకు కావలసిన ప్రతి ఒక్క ఈ అక్రతలో నుంచి విడుదల కలిగించి నీవే సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను ఆయన. ఇదిగో నీ బిడ్డలు దేవ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న పనులన్నింటిలో కూడా నీ కృపను అనుగ్రహించి వారిని వారి కుటుంబాలు దీవించండి. ఎవరైతేనైనా దేవా నీ సన్నిధికి నేను ఏ పని చేస్తున్నారో ప్రతి ఒక్క పని చేసే బిడ్డని దేవ బహుగా వాడుకోమని అడుగుచున్నాను ఆయన. ఇదిగో తండ్రి గుప్పులు విప్పి నీ సన్నిధి కానుకిచ్చాను ఆయన. ప్రతి ఒక్క హస్తాన్ని బలపరచండి, నూరంతా ప్రతిఫలం దయచేయండి. వాళ్ళ కుటుంబంలో బహుగా దీవించండి, బహుగా ఆశీర్వదించండి. వాళ్ళకి ఏ కొదువు లేకుండానైనా ఇదిగో తండ్రి ఆత్మ సంబంధంగా ఎదురు చూస్తున్న వారికి అనేకమైన దీవులు పొందుతాయి. నువ్వు సెలవిచ్చిన రీతిలో వాళ్ళకి దీవులు దయచేయమని అడుగుచున్నాను ఆయన. ఇదిగో సురేష్ గారిని అయినా డ్రైవింగ్ టెస్ట్ లో మీరు తోడుకుండి అద్భుత కార్యం జరిగించి విజయకరంగా నీ బిడ్డ సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను ఆయన. సహాయం దయచేయనైనా. ఇదిగో తండ్రి ఏమంటారు ప్రయాణంలో మీరు తోడైన నడిపించండి. క్షేమకరమైన ప్రయాణాన్ని కలిగించి దేవా కుటుంబం దగ్గరికి వెళ్ళి సంఘంతోను కుటుంబంతోను సాక్షిగా నిలబడి అయినా తిరిగి రావడానికి అనుగ్రహించండి. ప్రార్థన శుభోని ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశ్రయించండి. సమస్త కార్యాలు తోడైన మరి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, విమోచన తలలో వచ్చిన మనకును మన కుటుంబాలకు ఎల్లరూ ఈ ప్రార్థన మందిరానికి సకల ఒక పరిశుద్ధులకు అలాగనే ప్రయాణం వెళ్తున్న హేమంతానికి ఈ సన్నిధిలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి వారి కుటుంబానికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు సంపూర్ణం చేయగలను గాక. అపవాదికి అనంత నాశనం దేవుని కృప మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింప చేయుమిసా, ఆశతో నీయున్నాము, నీ సత్య వాగ్దానము, నీ మహిమేర కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము